దేవునిని ఎరిగి దేవునితో మాట్లాడి మంచి పేరు పొంది తర్వాత భ్రష్టులైపోయారు బిలాము మరియు కోరహు. కయీను ప్రవక్త కాదు, ఎందుకంటే అప్పుడు సమాజమే లేదు. కానీ దేవుని స్వరం కయీను విన్నాడా లేదా? మరి మనమే వినలేదు ఇంకా. సరే, కయీను ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? చెప్పరే. కయీను ఆదాము హవ్వల జ్యేష్ఠ కుమారుడు. వాడు ప్రార్థన చేశాడు, నన్ను కనుగొనివాడు ఎవడైనా నన్ను చంపుతాడేమో, నాకు భయం వేస్తుంది. అంటే పర్వాలేదు, ఎవడు చంపడలే, నీ మీద ఒక ముద్ర వేస్తున్నా, ఎవడు చంపడు అని ఒక గుర్తు వేశాడు. మన ప్రార్థన జీవితానికి ఇది గొప్ప ఎంకరేజ్మెంట్, గొప్ప ప్రోత్సాహం. చాలాసార్లు అనుకుంటాం, దేవుడు నా ప్రార్థన వింటాడా, అసలు ఆయన నన్ను ఏమన్నా పట్టించుకుంటున్నాడా, నేనంత గొప్ప భక్తురాలిని కాదుగా, అంత గొప్ప భక్తుడిని కాదు, దేవునికి గొప్ప సేవం చేయలేదుగా, నన్ను ఆయన అసలు పట్టించుకుంటాడా, నా ప్రార్థన వింటాడా? నన్ను సైతాన్ చాలాసార్లు శోధించాడు, ఎందుకయ్యా ప్రార్థన చేస్తావు అనవసరంగా, దేవుడిని ప్రార్థన వినడు, నువ్వంటే దేవునికి ఇష్టం లేదు, నువ్వేమంత పెద్ద సేవ చేశావని, ఏ పాట ప్రార్థన చేశావు, నేను ఎందుకు దేవుడు గౌరవిస్తాడు? చాలాసార్లు ప్రభువా, మరి నాకు ఎవరు లేరు, అమ్మ నాన్న లేరు, నన్ను ఎవరు ప్రేమించారు, ఎవరు కూడా నన్ను అంగీకరించరు, సమాజంలో ద్వేషించబడ్డ వ్యక్తిని, నువ్వు నా ప్రార్థన పట్టించుకోవాల్సినంత గొప్ప భక్తుడిని అయితే కాదు, మరి ఎలాగ ఎటెళ్ళాలి, ఎవరున్నారు నాకు దిక్కు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి? అప్పుడు ఒక ఆదరణ నాకేంటంటే, నేను పెద్ద భక్తుడిని కాదు ప్రభా, కానక్కర్లేదు కూడా, దుష్టుని సంబంధి అని ముద్ర వేయించుకున్న కయ్యను, సొంత తమ్ముని నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపినటువంటి కయ్యను, నీ ద్వారా శపించబడి దేశద్రిమ్మరిగా చేయబడిన కయీను ప్రార్థన చేస్తే కనికరించావుగా, సరే పోరా, ఎవడు నేను చంపకుండా నేను చేస్తాలే అని మరి మాటిచ్చావు, ముద్ర వేశావు. కయీనుకున్న విలువ నీ సన్నిధిలో నాకు లేదా నాయన, నేను ఎవరిని చంపలేదుగా, ఆ మాత్రం విలువైన నాకు ఇవ్వవా? ఇష్మాయేలు పుట్టకూడని వాడు, బతకకూడని వాడు, బ్రతికే హక్కు లేనివాడు ఇష్మాయేలు. కానీ ఇష్మాయేలు మాటలు లేని ప్రార్థన, ఆ పొదల మాటన ఉండి వాళ్ళ అమ్మ పడేసిపోయింది, వీడి చావు నేను చూడలేనని దూరం వెళ్ళి కూర్చొని ఎలుగెత్తి ఏడ్చింది. వాడు గొంతెండిపోయింది, నోరు రావడం లేదు, చావు బ్రతుకుల్లో కొన ఊపిరితోండి లోపల ఏం ప్రార్థన చేశాడో, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నన్ను బతకనియవా, అప్పుడే చచ్చిపోవాలా, అప్పుడు చంపేస్తావనని, చిన్నోడిని కదా ఇప్పుడే చచ్చిపోవాలా అని ఏమనుకున్నాడో, ఆ చిన్నవాడున్న చోట యెహోవా వాని మొర ఆలకించాడు.